నేను భగవంతుడను, నేనే సనాతనుడను, ప్రేమ సముద్రుడను. మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దానికన్నా ఎన్నో రెట్లు మిన్నగా మిమ్మల్ని ప్రేమిస్తాను. నేనే దైవీ మానవుడను, అవతారుడను, ఈ యుగానికి రక్షకుడనని మెహర్ బాబా చెప్పారు. ప్రపంచ నలుమూలలకి చెందిన వివిధ జాతుల వారికి, వివిధ మతాల వారికి మెహర్ బాబానే అవతారుడు. మానవ రూపం ధరించి వచ్చిన భగవంతునిగా ఎరిగి అందరూ ఆయన దరిచేరి ప్రణమిల్లుతారు. ప్రతి యుగములో భగవంతుడు మానవునిగా అవతారం దాలుస్తాడని ప్రపంచంలోని అన్ని మతాల వారికి తెలిసిన విషయమే. రామునిగా, కృష్ణునిగా, క్రైస్తుగా, బుద్ధునిగా, ప్రవక్తగా వివిధ యుగాలలో వివిధ నామాలతో పిలువబడిన అవతారుడు ఎప్పుడూ ఒక్కడే. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే గనుక. ఆ యుగ అవసరానికి తగిన రూపంతో భూమి మీద ఆయన అవతరిస్తాడు. इसके महबूबे रब मेरे काम आ गया, मेरी बेताबियों का सिला मिल गया। इसके महबूबे रब मेरे काम आ गया, मेरी बेताबियों का सिला मिल गया, मेरे हाथ आ गया। భగవంతుడు అనంతమైన సముద్రం వంటివాడు. అందులో నీవు ఒక నీటి బిందువు వంటివాడవు. నీకు నీటి బిందువే కనపడుతుంది. ఆ మహాసముద్రంలో నీవు కూడా ఒక భాగమే అని మరచిపోతావు. కానీ నిజానికి నీవు ఆ సముద్రము ఒక్కటే. ఈ సృష్టిలోని అన్ని జాతులకు, మతాలకు, దిశలకు చెందిన మానవుల యొక్క ఆత్మలు అన్నీ నిజానికి ఒక్కటే. చైతన్యంతో నీటి బిందువైన తానే ఆ మహాసముద్రం అని అనుభూతి చెందిన మొట్టమొదటి జీవాత్మే అవతారుడు. ఏకకాలంలో తానే బిందువని, ఆ దైవీ సముద్రుడననే ఎరుక కలిగినవాడు. మనం కూడా ఆ దైవీ మహాసముద్రమే అన్న విషయాన్ని గుర్తు చేయడానికి మరియు మార్గం చూపడానికి మన మధ్యకు వస్తాడు. ఈ దైవీ మానవుడు ప్రేమమయమైన, సేవామయమైన పరిపూర్ణ జీవితము గడిపి మానవాళికి ఉదాహరణగా నిలిచి మార్గాన్ని చూపుతాడు. తన వర్తమాన అవతారంలో మెహర్ బాబాకు 2 తీవ్రతరమైన కారు ప్రమాదాలు సంభవించాయి. అప్పుడు తగిలిన తీవ్రమైన గాయాల వలన తరువాత రోజుల్లో కదలడానికి కూడా వీలు కాక ఇబ్బందికి గురి అయ్యేవారు. అవతారుడు ప్రతి యుగంలో ఆ యుగ అవసరాన్ని బట్టి తీవ్రమైన భౌతిక పరమైన బాధలను తన మీద ఆపాదించుకుంటాడు.
భగవంతుడు మానవుడై బాధ మరియు నిస్సహాయ జీవితం గడుపుతాడు. ఇటువంటి దుర్భరమైన జీవితం తాను గడపడం ద్వారా మనకు బాధ మరియు నిస్సహాయ జీవితం నుండి స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. తన వారి మీద తనకు ఉన్న ప్రేమ వలన భగవంతుడు మానవ రూపం దాలుస్తాడు. నేను బాధపడినంతగా వేరెవరూ బాధపడరు. ప్రేమిస్తున్నాను కనుక నేను బాధపడుతున్నాను. అవతారుడు గడిపిన జీవితం మానవాళి అంతటికీ ఒక కొలమానం. దాని ద్వారా మనిషి తాను ఎక్కడ ఉన్నాడో, తన గమ్యం ఎక్కడ ఉందో అర్థం చేసుకుంటాడు. మెహర్ బాబా తన దగ్గర బంధువులతో, కొద్దిమంది శిష్యులతో సాధారణమైన జీవితం గడిపారు. సామాన్య మానవులకు భగవంతుని చేరే మార్గం సాధారణ జీవితం గడపడం ద్వారానే లభిస్తుందని, అయితే భగవంతుని చేరడానికి చాలా సులభదాయకమైన దారి అన్నింటినీ వదిలి భగవంతుని ప్రేమించడమే అని బాబా ఉద్ఘాటించారు. అన్నీ వదిలేయటం అంటే ఇంటిని, కుటుంబాన్ని వదిలేయటం కాదు. ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో కలిసి జీవితం గడుపుతూ నేను ఏ విధంగా నన్ను ప్రేమించమన్నానో ఆ విధంగా నన్ను ప్రేమించాలి, అన్నిటికంటే అధికంగా నన్ను ప్రేమించాలి అని బాబా చెప్పారు. తన సృష్టిలోని అన్ని జీవరాశులను ప్రేమగా చూసుకునేవారు. బాబా చాలా సహజంగా మరియు సన్నిహితమైన జీవితం గడిపారు. తన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎప్పుడూ నిరాశపరచలేదు. భగవంతుడు ఒక్కడే సత్యమని, భగవంతుడు తప్ప ఏదీ లేదని తరచూ చెప్పేవారు. భగవంతుడు ఒక్కడే శాశ్వతుడు, మిగిలినవన్నీ అశాశ్వతమైనవే. అవతారుడు ఒక్కడే భగవంతుడు కాదు. ప్రతి జీవి, చీమ, పిచ్చుక, మానవులు అందరూ భగవంతుని స్వరూపాలే. భగవంతుని అనుభూతి పొందడం కోసమే మనం జీవించాలి. మెహర్ బాబా తన జీవిత కాలంలోని చివరి 44 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. ఆయన చెప్పదలుచుకున్నది తన చేతి సౌమ్యలతో చెప్పేవారు. నేను ఇంతకుముందు చాలా మాటలు చెప్పాను, మీరు చాలా విన్నారు. అయితే మీకు నేను ఇవ్వదలుచుకున్నది మాటల ద్వారా కాదు. ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండే నా ప్రేమ మీ సొంతం చేసుకొనుటకు మరియు నన్ను అన్వేషించే వారితో పంచుకొనుటకు మీ దరికి ప్రవహిస్తూనే ఉంటుంది. దైవీ మానవుడు తనకు సృష్టి మీద ఉన్న ప్రేమ మరియు కరుణ వలన అవతరిస్తాడు. అవతారుడు వచ్చిన ప్రతిసారి సత్యాన్ని గుర్తు చేసి కలల ప్రపంచం నుండి మేల్కొల్పుతాడు. అతి ప్రాథమిక పాఠం అయిన ప్రేమను బోధిస్తాడు. భగవంతుని ప్రేమించుటకే జీవించమని, ఇతరులను ప్రేమించమని, అందరూ ఒకటే కనుక అందరినీ ప్రేమించమని ప్రబోధిస్తాడు. సహజమైన నిజాయితీ గల జీవితాన్ని గడపండి. నాకు కావలసింది మీ ప్రేమ మాత్రమే. నన్ను ప్రేమించండి, పూజించకండి. తనకు అర్పించిన పూలదండలను, భజనలను మెహర్ బాబా స్వీకరించినప్పటికీ వాటి అవసరం లేదన్నారు. కర్మకాండ చేయటం వలన ఎటువంటి ఉపయోగం లేదన్నారు. హృదయం నుంచి వచ్చే ప్రార్థన మాత్రమే భగవంతునికి వినిపిస్తుందని చెప్పారు. అసంఖ్యాకమైన స్త్రీ పురుషులు ఆయనను దర్శించుకున్నారు. వారందరితో ఆయన మౌనంగానే సంభాషించేవారు.
చాలామంది బాబా పాదాలకు నమస్కరించడం, ఆ సమయంలో బాబా చూపు ద్వారా లేదా వారిని నిమరడం ద్వారా ఆయన ప్రేమను అందించేవారు. బాబా ముందు గడిపిన ఆ కొద్ది సమయం వారి హృదయంలో జీవితాంతం మరువలేని చెరగని ముద్ర వేసేవి. వేల మంది ఆ దర్శన సమయాన్ని కళ్లకు కట్టినట్టుగా వర్ణిస్తారు. నిజానికి తన దగ్గరికి వచ్చే వారికి అవతారుడు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. భౌతిక శరీరంపై ఆయన శక్తి ఆధారపడి ఉండదు. కానీ ప్రతి యుగంలో మన అందరికీ భగవంతుని ఉనికి తెలియచేయడానికి, ఆనందాన్ని ప్రసాదించడానికి భూమి మీద ఆయన అవతరిస్తాడు. అవతార కాలం సృష్టికి వసంతకాలం లాంటిది. మానవాళి యొక్క కష్టాలు ఎప్పుడు పరాకాష్ఠకు చేరుతాయో, మానవుడు తన నిజమైన ఆధ్యాత్మిక ప్రవృత్తిని ఎప్పుడు విస్మరిస్తాడో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. అవతారుడు తనతో ఒక కొత్త శక్తిని, కొత్త మేల్కొల్పును, జీవితం పట్ల ఒక కొత్త అనుభూతిని కొద్ది మందికే కాక అందరి కోసం తీసుకొస్తాడు. ఈ రాక కొత్త శక్తిని, జీవితం పట్ల అవగాహనను పెంచి ఉన్నత శిఖరాలకు చేరుకునేటట్లు చేస్తుంది. అవతారుడు ఏ కొద్ది మంది గురించో కాక అందరి గురించి వస్తాడు. అవతారుని దగ్గరకు రావటానికి ఎటువంటి ప్రత్యేక అర్హతలు అక్కర్లేదు. రహస్య నిబంధనలు లేవు. సాధువైనా పాపి అయినా, ఉన్నత లేక తక్కువ స్థితిలో ఉన్న, ధనికుడైనా పేదవాడైనా, ఆరోగ్యవంతుడైనా రోగి అయినా, ఆడవారైనా మగవారైనా, వయస్సులో ఉన్నవారైనా వయస్సు మళ్ళిన వారైనా, అందంగా ఉన్నా అందవిహీనంగా ఉన్నా, అందరూ నా కళ్లకు సమానమే. నా దగ్గరకు అందరూ రావచ్చు, ఎందుకంటే అందరిలో నేనే ఉన్నాను. నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమతో కౌగిలించుకోవడానికి ఎవ్వరూ వెనకాడవలసిన అవసరం లేదు. నేను నివసించే స్థలం మీ హృదయమే. నన్ను మీ దగ్గర ఉంచుకోండి. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను.